ఢిల్లీలో ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నమైంది. జంతర్ మంతర్ నుంచి సోనం వాంగ్చుక్ ను పోలీస్ బలగాలు తరలించారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష శిబిరం నుంచి హాస్పిటల్ కు తరలించారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 21 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. అయితే ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుతో పోలీసులు ఈ ఉదయం దీక్షను భగ్నం చేసి అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు. దీంతో అక్కడికి చేరుకున్న సీజేపీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. सुबह इन लोगों ने डॉक्टर की टीम है बोल करके 10 पुलिस वालों को अंदर भेजा, जो कि हम समझ गए थे कि शायद पुलिस वाले क्योंकि डॉक्टर जैसे दिखाई नहीं दे रहे थे। और सारे वॉलंटियर्स को उन्होंने कहा कि आप जगह से हटिए। ऑल द वॉलंटियर्स टोल्ड कि सर 8:45 को इनका चेकअप होता है, तो आप 8:45 को आइए। हम रिक्वेस्ट करते रहे कि सर आप आइए। और सडनली इन्होंने अनाउंस करना चालू कर दिया कि हाईकोर्ट का ऑर्डर है, सर को ले जाना पड़ेगा सोनम सर को। और अभिजीत भाई जस्ट वेंट फॉर हिज वॉशरूम एक्टिविटी एंड ऑल दिस थिंग। आई थिंक अभिजीत भाई को भी इन लोगों ने अभी अरेस्ट कर लिया है चोरी छुपके से पीछे से, तो वो इसी वजह से यहाँ आ नहीं पा रहे, ना ही उनका फोन लग पा रहा है। दूसरी चीज ये हुई कि जो स्टेज के आसपास रोक रहे थे उनको मारा पीटा। ये देखिए यहाँ से मेरा खून निकल रहा है, यहाँ से मेरा खून निकल रहा है, पटका है इन्होंने। मैं पैर वैर सारी चीजें दिखा नहीं सकता आपको, बट मेरा साथी अंदर है, उसका छाती से खून बह रहा है और पीठ से खून बह रहा है। लिटरली इन्होंने मारा पीटा अंदर जो भी लोग थे, बोला कि आप हट जाइए। और सारे पुलिसमैन वेयर इन सिविल ड्रेसेस। आज जे पोलिसनी केलेले, आज जे मोदींनी केलेले ते अतिशय नीच हरकत आहे। या सरकार ही जी सरकार आहे ही तानाशाही सरकार आहे। आणि आजपर्यंत आम्ही धर्मेंद्र प्रधानचा राजीनामा मागत होतो, आता नरेंद्र मोदीचा राजीनामा मागू, जे त्यांनी सोनम वांगचुक सोबत केले। आता मोदीचा राजीनामा मागण्यात येईल आणि आम्ही मार्च करणार, आम्ही इथंच बसून राहणार। यांनी लपून केलेले, सरांना चादरा टाकून चादरेमध्ये लपून नेलेले या चोरांनी। ही पोलीस नाही, गुंडे, हे आरएसएस ची गुंडे आहे। दिल्ली पोलीस आरएसएस ची गुंडे आहे। ज्यांना ज्यांना यायचं त्यांनी आतापर्यंत हवं, आम्ही इथं थांबणार आहे। यांना जर वाटत असेल सोनम सरांना जबरदस्ती हे आंदोलन संपवण्यात, आंदोलन संपवणार। ఢిల్లీలో ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నమైంది. జంతర్ మంతర్ నుంచి సోనం వాంగ్చుక్ ను పోలీసు బలగాలు తరలించారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష శిబిరం నుంచి హాస్పిటల్ కు తరలించారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీకి నిరసన చేపట్టారు. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 21 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. అయితే ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుతో పోలీసులు ఈ ఉదయం దీక్షను భగ్నం చేసి అక్కడి నుంచి హాస్పిటల్ తరలించారు. దీంతో అక్కడికి చేరుకున్న సీజేపీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, అయితే సోనం వాంగ్చుక్ అయితే పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది జంతర్ మంతర్ నుంచి. అయితే విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు సక్సెస్ఫుల్ గా అయితే సోనం వాంగ్చుక్ అక్కడి నుంచి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే సీజేపీ శ్రేణులు చెప్తుంది ఏంటంటే రక్తాలు కారుతున్నాయి, వాళ్ళను అంటే శ్రేణులను పట్టించుకోకుండా పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మీద దూసుకెళ్లి సోనం వాంగ్చుక్ ని తీసుకెళ్లినట్లుగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు. అయితే గత 21 రోజులుగా నిరవధిక నిరాదీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ సంబంధించి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిన్న కూడా ఢిల్లీ హైకోర్టు వాంగ్చుక్ ఆరోగ్యంపై అప్డేట్స్ కావాలి, ఏంటి పరిస్థితి ఏంటి కావాలి, దానితో ప్రతిరోజు కూడా తన ఆరోగ్యం సంబంధించి చూడాలని మాత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఈరోజు ఉదయం 7:30 ప్రాంతంలో వాంగ్చుక్ నైతే భారీ పోలీసు భద్రత నడుమునైతే హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇతర స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన వాళ్ళు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత తోపులాటతో పాటు ఉధృత వాతావరణం అయితే జంతర్ మంతర్ వద్ద జరిగింది అనుకోవచ్చు. అయితే 21 రోజులుగా వాంగ్చుక్ చేపడుతున్న ఈ నిరవధిక నిరాహార సంబంధించి ఇప్పటికే ఆయన ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది. క్షీణించిన నేపథ్యంలో సుమారు
9 కేజీల వరకు కూడా ఆయన వెయిట్ లాస్ అవ్వడం కూడా జరిగింది. తన ప్రాణానికి హాని జరుగుతుంది అనే నేపథ్యంలోనే దాని ఆరోగ్యం కూడా క్షీణించిన నేపథ్యంలో ఒక పక్క కోర్టు ఆదేశాలు, ఢిల్లీ హైకోర్టు తాలూకా ఆదేశాలు కూడా ఉన్నవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి ఎటువంటి ఇది కూడా జరగకూడదు, దానికి ఎప్పుడు కూడా హెల్త్ కి సంబంధించి ఎంక్వైరీ కొనసాగుతూనే దానికి హాస్పిటల్కి తరలించాలనే ఆదేశాల అనుసారంగా ఈ రోజు మార్నింగ్ అయితే పక్కా ప్రణాళిక ప్రకారం ఢిల్లీ పోలీసులు అయితే సోనం వాంగ్చుక్ ని హాస్పిటల్ కి అయితే తరలించారు. అయితే ముందు నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ దీనికి సంబంధించి నీట్ 2026 పేపర్ లీకేజ్ వ్యవహారంపై గట్టిగానే నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు వాంగ్చుక్ ని హాస్పిటల్ తీసుకెళ్లిన నేపథ్యంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నంలో విద్యార్థులు, మహిళలు కూడా ఉన్నారు. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. గాయాలు అయినప్పుడు కూడా కోర్టు ఆదేశాలను పాటించాలని మాత్రమే తన వాంగ్చుక్ ఆరోగ్యం నేపథ్యంలోనే తరలించామని ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది నిరసనకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళను కూడా స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ముందు నుంచి కూడా విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలని మాత్రము కాక్రోచ్ జనతా పార్టీతో పాటు వాంగ్చుక్ కూడా ఈ యొక్క నిరసన నేపథ్యంలో కొంత ఉధృత వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. అయితే 21 రోజులుగా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇది కూడా లేకుండా ఈ రోజు అన్యాయంగా ఆయన హాస్పిటల్ కి తరలించడం అనేది, దీక్ష భగ్నం చేయడం అనేది ఏదైతే భారతీయ జనతా పార్టీ తాలూకా పిరికిపంద చర్య అనేసి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ వాంగ్చుక్ అయితే హాస్పిటల్ తరలించారు. ఆయనకి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. ఆయన పరిస్థితిని క్రిటికల్ కండిషన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఇప్పటికే చాలా వరకు వెయిట్ లాస్ అవ్వడం, బాగా నీరసించిపోవడంతో దానికి సంబంధించిన వైద్యం అయితే వైద్యులు అందిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.